ప్రెజెంట్‌గా నన్ను చాలామంది అడిగే డౌట్. అన్న నేను జిమ్‌కెళ్ళొచ్చా? ఎందుకంటే నేను అయ్యప్ప మాలేసుకున్నాను, లేదంటే శివ మాలేసుకున్నాను, లేకపోతే హనుమాన్ మాలేసుకున్నాను, లేకపోతే భవానీ మాలేసుకున్నాను. అది మన కల్చర్‌లో అలౌడా? లేదా? అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏందంటే, ఈ మాలలనేవి ఏవైతే ఉంటాయో అవి రెస్ట్రిక్షన్స్ కాదు. అవి ఒక చిన్న రిమైండర్స్. ఏం రిమైండర్? నీ మైండ్‌ని, నీ యాక్షన్స్‌ని చాలా ప్యూర్‌గా పెట్టుకో అని చెప్పేసి, చాలా డిసిప్లిన్‌గా పెట్టుకో అని చెప్పేసి. మరి ఫిట్‌నెస్ దగ్గరికొస్తే ఫిట్‌నెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ డిసిప్లిన్ కదా! ఏ దేవుడు, ఏ స్పిరిచువల్ పాత్ ఎప్పుడూ చెప్పలేదు మీ బాడీకి సంబంధించి మీరు కేర్ తీసుకోవద్దండి అని చెప్పేసి. ఇవన్నీ మన వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఎక్స్‌క్యూజెస్ అన్ని రాసుకొని వాటిని స్పిరిచువాలిటీకి అంటగడుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, నేను మంచిగా బాత్ చేస్తాను, వర్కౌట్ చేసుకుంటాను, వస్తాను, మళ్ళీ బాత్ చేసుకుంటాను, మళ్ళీ పూజ చేసుకుంటాను. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది నీ లైఫ్‌ని నువ్వు అవాయిడ్ చేయడం కాదు. నువ్వెంత ప్యూర్‌గా థింక్ చేస్తున్నావు, తింటున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, వింటున్నావు అని చెప్పేసి. మన పెద్దలందరూ చెప్తుంటారు మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి కదా. మరి మన హెల్త్‌కి మనం ఇంపార్టెన్స్ ఇస్తే దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్. మన దేవుడికి మనం ఇచ్చేదే కదా మరి. సో కాంప్లెక్స్ చేసుకోకుండా సింపుల్‌గా థింక్ చేయండి.